వాడెవడో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాడిని పట్టుకున్నారు, బాగానే ఉంది. వాడు హెడ్ కానిస్టేబుల్ ని దాడి చేశాడు, గాయాలైనవి. కాలు మీద కాల్చేది ఏంది? మీరు కాల్చిపారండి వాడినే. ఏమి చట్టం మీ చేతిలోకి తీసుకోండి. ఒకవేళ విధులైన పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి మీరు జవాబుదారిగా ఉండేవాళ్ళ? ఆ కుటుంబం ఏమైపోయి ఉండేది? వాడు కత్తితోనో దేంతోనో దాడి చేశాడు, హెడ్ కానిస్టేబుల్ గాయాలైనాయి. మీరు చేసింది ఏంది? వాడి కాలు మీద కాల్చి హెడ్ కానిస్టేబుల్ పక్కనే ఇంకొక మంచం వేయించి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు. మీరు ఏం అవసరం? వాడు పెంచులైన్ చంపేశాడని తెలుసు కదా, కాల్చాడు, బారేయండి, ఎన్కౌంటర్ చేసేయండి, మంచి పేరు వస్తుంది కదా మీకు. అదే హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబం ఏమైపోయి ఉండాలి? ఏం చేస్తున్నారు మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ బాగలేదు, అస్సలు బాగలేదు. ఈ 18 నెలల్లో దారుణమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్నాయి. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, లోపలేయించడం, సీనియర్ నాయకులందరి మీద కేసులు పెట్టడం, లోపలేయించడం. ఇదే కదా మీరు ఈ 18 నెలల నుంచి చేస్తున్నారు. పేద ప్రజలకు సంబంధించి ఏదైనా ఉద్ధరించే కార్యక్రమం ఏమైనా చేశారా? లేదు కదా. గంజాయి బ్యాచ్ ఎవరు? మీరు పెంచి పోషిస్తున్నారు. అధికార పార్టీయే పెంచి పోషిస్తుంది. గంజాయి అమ్మిస్తున్నారు. మీరు అనుకుంటే నిమిషాల మీద పట్టుకోవచ్చు వాళ్ళని, కానీ పట్టుకోరు. రౌడీ షీటర్స్ కి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఉంది. వాళ్లే పెంచి పోషిస్తా ఉన్నారు. జైళ్లలో వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు మా ప్రభుత్వం కూడా ఉండింది. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇన్ని హత్యలు జరిగింది లేదు. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడాం. ఎవడైనా పని చేస్తే వాడిని శిక్షించమన్నామే గాని వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలం గాని, మా ప్రభుత్వంలో మంత్రులు గాని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. పోలీసులు పరువు నిలుపుకోండియా, ఎందుకు మీరు వేసుకునే కాకి బట్టలని అడుగుతా ఉన్నా. అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆడ బజార్లో తిరిగే రౌడీ షీటర్స్ ని, రేప్ చేసే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు. మీరు ఎందుకు? మీరు వేసుకునే డ్రెస్ ఎందుకు చెప్పండి? ఇప్పేసేయండి. ఇప్పేసి మీకు కానీ అంత అభిమానము, అంత పచ్చ, పసుపు పచ్చ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. పసుపు చొక్కాలు వేసుకొని తిరగండి రోడ్ల మీద. ఏదైనా కూడా ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇగో పలానా పోలీసు వాళ్ళు ఈ రోజుకి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్కౌంటర్ జరిగింది హైదరాబాద్ లో ఆ అమ్మాయి విషయంలో. సజ్జనార్ గారు కానివ్వండి, ఆ రోజు తెలంగాణ పోలీసులు కానివ్వండి, ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా? ఉమేష్ చంద్ర లాగా ఉండాలా? వ్యాస్ లాగా ఉండాలా? శ్రీనివాసరెడ్డి లాగా ఉండాలా? అలా చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం. ఈ రోజు మీరు చేసేది ఏంది? అంత దిగజారిపోవాలి నా కాకి బట్టలు వేసుకొని? అంత అవసరమా మీకు? నిజాయితీగా చేయండి, శాంతి భద్రతలను కాపాడండి. కొన్ని దగ్గరలో చేయాల్సి వస్తుంది, చెయ్యాలి, ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలి వాళ్ళని. తీసుకొని పోవడం, రిమాండ్ ఇవ్వడం, కోర్టులలో చాకడం, అన్ని జరిగిపోతా ఉన్నాయి కోర్టులో, జైళ్లలో. దొంగలకి, రౌడీ షీటర్స్ కి, గంజాయి బ్యాచ్ కి అన్ని అందిస్తా ఉన్నారు. అక్కడ స్టాఫే, జైలు స్టాఫే వాళ్ళకి ఇస్తా ఉన్నారు డబ్బులు తీసుకొని. అది ఈ 18 నెలల్లో మన రాష్ట్రంలో పరిస్థితి. అందుకే చట్టాల్లో మార్పు తేవాలి. ఇటువంటి వెధవల్ని నడి రోడ్లో పెట్టి కాల్ చేసిన రోజే ప్రజాస్వామ్యంలో మహిళలు గాని, ప్రజలు గాని తలెత్తుకుని ధైర్యంగా తిరగలుగుతారు. ఈ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. ఎలక్షన్లకు ముందు 30,000 మంది మహిళలు మాయమైపోయినారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రివి కదా, మీ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పట్టుకురా 30,000 మందిని ఎక్కడున్నారు? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయవచ్చు ఆ పని. పెద్ద పని కాదు, మీ చేతుల్లో పని. ఆ రోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అబద్ధం చెప్పారు పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని. 30,000 మంది ఎవరు మిస్ కాలేదు, ఎవరు పోలేదు, ఎక్కడికి పోలేదు. కావాలని నెపం వేయాలనే ఉద్దేశంతోనే మీలాగా లుచ్చా రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడి భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు మీరు ఈ 18 నెలల్లో? రౌడీయిజాన్ని పెంచి పోషించడం, గంజాయిని పెంచి పోషించడం,
ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టడం, నకిలీ మద్యం తయారు చేయించడం, పోలీసుల్ని మీ తొత్తులుగా ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఒక కార్యక్రమం పేదలకు సంబంధించింది 18 నెలల్లో మీరు చేశారా అని అడుగుతున్నాం. దీన్ని ఎలా అరికట్టాలి? ఇంతమంది చనిపోయినారు, 30 మందిని చంపేశారు నెల్లూరు జిల్లాలో. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది పాపం? వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? ఎవరు సాకుతారు? ఎవరు చూస్తారు? ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు ఆ కుటుంబాలకి? దొరికినోడిని కూడా మీరు కాళ్ళ మీదనో చేతుల మీదనో కాల్ చేసి వదిలేస్తా ఉంటే వాడు మళ్ళా 10వ రోజు జైలు నుంచి వచ్చి వాడు ఇంకొకరిని చంపుతాడు. ఒక 10,000 ఇచ్చేసి పలానా ప్రసన్న కుమారుడిని లేపేయమంటే లేపేస్తాడు, శేఖరన్నను చంపేయమంటే శేఖరన్నను చంపేస్తారు. చాలా సులభం కదా. 30 మందిని చంపిన వాళ్ళకి మమ్మల్ని చంపేదానికి ఏముంది? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఇప్పటికైనా పోలీసు వాళ్ళకే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు మారడు, పవన్ కళ్యాణ్ మారడు, ఎమ్మెల్యేలు మారరు, మంత్రులు మారరు. మంత్రులు అయితే జిల్లాల్లో దిష్టి బొమ్మలే, ఏమీ పట్టించుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంగా బ్రతకండి, మీ కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి, నిజాయితీగా మంచి పేరు తెచ్చుకోండి, తెలంగాణ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.